ఈ రోజున వైఎస్ఆర్సీపీ ఎస్సీ నాయకుడు మాజీ కౌన్సిలర్ సూరి గారి ఆత్మహత్యా ప్రయత్నం చేసుకోవటం, ఆ యేసుప్రభు దయ వల్ల ప్రాణం కాపాడారు. డాక్టరు, ఇక్కడున్న హాస్పిటల్ సిబ్బంది వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిడుగురాళ్లలో ఒకప్పుడు గతంలో తెలుగుదేశం ఉంటే రౌడీయిజం, గుండాయిజం తెలుగుదేశం కార్యకర్తలు చేసేవాళ్ళు. ఇప్పుడు రౌడీయిజం, గుండాయిజం వాళ్ళ కార్యకర్తలు కాదు, పోలీసులు కూడా సిఐఏ చేస్తున్నాడు ఇక్కడ గుండాయిజం. ఆయన ఏదో పెద్ద ఇక్కడ పర్మనెంట్ లాగా ఎళవేళలా ఇదే ప్రభుత్వం ఉంటుంది, తాను ఏమనుకుంటే అది చేస్తాను. సరే, ఎల్లకాలం టైం ఒకటే ఉండదు. మరో 2-3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఇటువంటి అధికారులకు ఏమవుతుందో ఆ రోజున చెప్తాం. ఉద్యోగాలు తీసేసి అదే పోలీస్ స్టేషన్ బొక్కలో వేసేటట్టు చేస్తాం. చూస్తారు కదా రేపు. అన్యాయంగా పాపం యువకుడిని చిత్రహింసలు పెట్టి 2 సంవత్సరాల క్రితం అధికారం వచ్చిన వెంటనే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే 35 లక్షలు వసూలు చేశాడు ఈ సిఐ. ఇప్పుడు ఇంకా కావాలంట, ఇంకా కేసులు పెడతాను, గంజాయి కేసులు, ఇతర కేసులు పెడతాను. ఏం మీ జాగీరా? మీరు గొప్ప కేసులు పెడితే మేము పెట్టలేమా? అందుకే ఎస్పీ గారికి కంప్లైంట్ తీసుకెళ్తున్నా. ఖచ్చితంగా హైకోర్టులో కూడా కేసేస్తాం. ఇంక నుంచి ఎవరిని అక్రమంగా నిర్బంధించినా, ఎవరిని కొట్టినా ప్రైవేట్ కంప్లైంట్స్ పెడుతూనే ఉంటాం. ఈరోజు కాకపోతే రేపు పాపం పండిద్ది కదా. ఒకరోజు పండకండి ఉండిద్దా? మీ ఇష్టం వచ్చినట్టు తప్పు చేస్తే ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా, వైఎస్ఆర్ వాడైనా శిక్షించండి. తప్పు చేయకుండా మీరు డబ్బులు వసూలు చేసుకోవడానికి, ఇష్టం వచ్చినట్టు లూటీలు చేయడానికి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి డబ్బులు వసూలు చేస్తుంటే ఇంక ఊరుకునేది ఉండదు. ఖచ్చితంగా చట్టపరంగా కంప్లైంట్స్ ఇచ్చుకుంటూ పోతాం. ఈరోజు కాకపోతే రేపు జవాబుదారు అవుతారు. ఖచ్చితంగా మీరందరూ ఉద్యోగాలు పోయేటట్టు రేపు ఎంక్వైరీలు ఉంటాయి. పాపం సూరికి అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుంది. త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన సమస్యలు కూడా అధ్యక్షుడికి చెప్పేటట్టు, పార్టీ అన్ని విధాలుగా అండదండలుగా ఉండేటట్టు ఆయనే స్వయాన కంప్లైంట్ ఇచ్చాడు. ఎస్పీ గారికి రేపు ఈ కంప్లైంట్ స్వయాన నేనే పోయి ఇస్తాను. ఒకవేళ చట్టపరంగా పోలీసులు ఏ యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో ఖచ్చితంగా కంప్లైంట్ వేస్తాం. ఊరుకునే సమస్య లేదు. ఎంత దూరమైనా సరే పోయి ఇది తేల్చుకుంటాం. అవసరమైతే రాష్ట్ర నాయకులు ఇంకోసారి సూరి జోలికి వస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడరు పిడుగురాళ్లకు వస్తాడు, అండగా నిలబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి ఓ ఎస్సీయే కదా, డబ్బు లేనోడే కదా, ఏమన్నా చేద్దాం అనుకో. డబ్బు లేనోడైనా సరే, ఎస్సీలైనా ఆత్మాభిమానం ఉన్నోళ్ళు, వాళ్ళ కష్టంతో వాళ్ళు బతుకుతున్నారు. ఎంగిలి కూడికి ఆశపడి బతకట్ల వాళ్ళు ఎవరు. వాళ్ళ కష్టంతో రూపాయి సంపాదించుకొని బతుకుతున్నారు. లంచాలు తిని బతకట్ల వీళ్ళలాగా. ఖచ్చితంగా ఈగ వాలిన ఒక్క ఎస్సీ మీద ఇంక నుంచి మీరే చూస్తారు. పోలీసులతోనే ఇంకా పోరాటం మొదలవుతుంది. తాడో పేడో తేల్చుకుంటాం. ఏం పర్లేదు, ఎన్ని కేసులు పెడతారో మీరు పెట్టండి, అంతకు 3 పెడతాం రేపు. ఈసారి పోలీసులు దొంగ కేసులు పెట్టిన పోలీసుల మీద కూడా కేసులు ఉంటాయని తెలియజేస్తున్నారు.